ఇక్కడ ఒక వార్త వచ్చింది. కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు 13,59,000. మార్చి 8న ప్రజాభవన్లో ఇద్దరు బీజేపీ 8 మంది కాంగ్రెస్ ఎంపీల సమావేశం. కేంద్రం వద్ద పెండింగ్ అంశాల ఎజెండా. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మీటింగ్. తాజ్ కృష్ణ సహా పలు 5 స్టార్ హోటళ్లకు భోజనం, ఇతర అవసరాల కాంట్రాక్ట్. మీటింగ్ ఖర్చులుగా 13,59,217 విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ. కాంగ్రెస్ ఎంపీల భోజన ఖర్చు అక్షరాల 13,59,000 అంటే అంతేంటని అనుకోవద్దు. ఈ ఏడాది మార్చి 8వ తేదీన నిర్వహించిన మీటింగ్ ఖర్చుల కింద ప్రణాళిక శాఖ 13,59,217 మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేయడమే ఉన్నదంట. దీని గురించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అన్నమో రామచంద్ర అని రైతు బాధపడుతుంటే ఇక్కడ ఉంది వార్త. మన ఎంపీలకు సంబంధించిన గొప్ప వార్త ఇది. గత నెల అందుకు సాక్ష్యం. ఈ మేరకు తాజ్ కృష్ణ హోటల్లో 8,43,700, హోటల్ ది ప్లాజాకు 1,95,800, ఎన్ఎం కంపెనీకి 3,06,517, అంజలి ఫ్లోరిస్ట్కు ₹6,000, సంతోష్ ఎంటర్ప్రైజెస్ కు ₹7,200 చొప్పున ఖర్చులకు మంజూరు చేసింది. ఇంత అయితే ఈ సమావేశానికి 8 మంది కాంగ్రెస్, 2 బీజేపీ ఎంపీలు మొత్తంగా 10 మంది హాజరు కావడం విశేషం. బీద అరుపులు, దుబారా ఖర్చులు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు అప్పులు అంటూ పేదరిక అరుపులతోనే పొద్దెల్లదీస్తూ ఉంటారు. రాష్ట్ర పరిస్థితి మరీ దయనీయంగా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ఖర్చులు తగ్గించుకుంటారు, పైసా పోగేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చిన్న మీటింగ్లకే లక్షల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ప్రజా సొమ్మును దుబారా చేస్తున్నదని చెప్పేసి వార్త. ఈ ఏడాది మార్చిలో ప్రజాభవన్ నిర్వహించిన ఎంపీల మీటింగ్ కి అందుకే సాక్ష్యం. మోదీ సర్కార్ వద్ద పెండింగ్ అంశాల పరిష్కారంపై అయితే ఈ నెల మార్చిన 8వ తారీఖున ప్రజాభవన్ లా, ఒకప్పుడు ప్రగతి భవన్ ఇప్పుడు ప్రజాభవన్ అయింది కదా, ఆ ప్రజాభవన్ లా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, 2 బీజేపీ ఎంపీలు ఒక మీటింగ్ గ్యాదర్ చేశారు. ఆ మీటింగ్ గ్యాదర్ చేస్తే ఆ మీటింగ్ వచ్చి అక్షరాల భోజన ఖర్చు 13,59,000 పైచిలు. 13,59,000 అమౌంట్ ఖాళీ భోజన ఖర్చులకు, వీళ్ళ ఎంపీలకు భోజన ఖర్చుకే కేటాయించారు. దాన్ని కూడా, ఆ బిల్లును కూడా నేను శాంక్షన్ చేసి ఇచ్చేసారంట పైసలు. ఇక్కడ అన్నమో రామచంద్ర అని రైతులు బాధపడుతుర్రు, యూరియా దొరుకుతలేదని రైతులు బాధపడుతుర్రు, గురుకులాలల్లా సరిగ్గా భోజనం దొరుకుతలేదని చెప్పేసి గురుకులాల విద్యార్థులు బాధపడుతుర్రు. వాళ్ళ గొడ్డుకారము మీకేమో 5 స్టార్ హోటల్ నుంచి భోజనాల. వాళ్ళు ఓట్లేస్తేనే కానీ వచ్చి గద్దెనెక్కి పోయి మీ ప్రజాభవన్లో కూర్చొని ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మొత్తం ప్రజాభవన్లో మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. గురుకుల పిల్లలేమో గొడ్డుకారంతో తినాలి, ఉడకని పప్పుతో అన్నం తినాలి, పాసిపోయిన అన్నంతో తినాలి, పురుగుల అన్నంతో తినాలి, పురుగులున్న అన్నం తినాలి. కడుపు నొప్పి అని చెప్పేసి 120 మంది విద్యార్థులు దాదాపు కడుపు నొప్పి అని మొన్న చూసినాం. చిన్న పసికందులు ఎట్లేడుస్తున్నారు. 120 మంది విద్యార్థులు చనిపోయారు 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో. ఏ విద్యార్థులు? గురుకులలో చదువుకున్న విద్యార్థులు. అన్నమో రామచంద్ర అని వాళ్ళు అంతగానం బాధపడుతుంటే, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ లేక దిక్కు దివాని వాళ్ళంతా బాధపడుతుంటే, ప్రజలారా గమనించుర్రి. ఇవాళ ఇదే ప్రజాభవన్ లా 13,59,000 ఖర్చు పెట్టినట్ట వీళ్ళ భోజనాలకి. ఈ ఎంపీల భోజనాలకు అది ఎక్కడి నుంచి అంటే కూడా మళ్ళీ వీళ్ళకి వచ్చిన తాజ్ కృష్ణ హోటల్ నుంచి. అవసరమా మీకు? తాజ్ కృష్ణ హోటల్ నుంచి, తాజ్ కృష్ణ హోటల్కే 8,43,700 బిల్లు కట్టింది. ఎందుకో ఒక షెఫ్ను పెట్టి వండుకోలేరా? ప్రజాభవన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, మరి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఒక షెఫ్ను పెట్టి వండుకోలేరా మీరు? ఎవరికో హోటల్లోనికి 13,59,000 తలగబెట్టే బదులు, ప్రజాధనాన్ని తలగబెట్టే బదులు ఒక షెఫ్ను పెట్టుకుంటే మీకు 1,00,000 రూపాయలు అయిపోతుండే కదా. దేనికయ్యా ఇదంటే పెండింగ్ బిల్లులు తీసుకురావడం, కేంద్రం దగ్గర ఉన్న పెండింగ్ బిల్లు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖజానా బిల్లును ఖాళీ చేస్తున్నారు వీళ్ళు వాళ్ళకి తిండికి. ఒక దిక్కే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? మాకు అప్పు ఊడతలేదు, మాకు అప్పుల పాలైనము, ఖజానా ఖాళీ అయిపోయింది అనుకుంటే ఎడగోలు ఖర్చు అవసరమా? ఎవరైనా సరే అప్పులు ఉన్నప్పుడు ఏం ప్లాన్ చేస్తారు? ఖర్చు తక్కువ చేసుకుంటారు. కానీ ఇక్కడ వింతగా జరుగుతుంది. అప్పులున్న తెలంగాణ రాష్ట్రంలో రూపాయి అప్పు ఊడతలేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఈ రాష్ట్రంలో ఖాళీ భోజన ఖర్చులకే 13,59,000 ఖర్చు పెట్టిర్రు. ఒక రిటైర్మెంట్ ఎంప్లాయ్కి పైసలు ఇవ్వడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు లేవు. ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి మీ దగ్గర రూపాయి లేదు, ఖజానా ఖాళీ లేదని మాట్లాడుతున్న ఇదే ముఖ్యమంత్రి. మరి మీరు తినడానికి మీరు 5 స్టార్ హోటల్ నుంచి భోజనం తెచ్చుకొని మీరు పెట్టిన ఒక పనికిరాని మీటింగ్ కి
13,59,000 కోట్ల ఖర్చు అవసరమా? ఎవరి సొమ్మది? ప్రజలు కడుతున్న ట్యాక్సీ కాదా? మా రక్తమే కదా. ప్రజల రక్తాన్నే మీరు తాజ్ కృష్ణ హోటల్ నుంచి తెప్పించుకొని మరి తింటారు. అది ఒక్కటి మీరు గమనించాలి. ఒక షెఫ్ని పెట్టుకుంటే 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల ఖర్చు మీకు భోజనాలు అయిపోతుండే అక్కడ. ఇక్కడ ఎవరిని బెనిఫిట్ చేస్తున్నారు, ఎవరిని నాశనం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? ఏమన్నా రాష్ట్రాన్ని ఎందుకు గుంజుకోబోతున్నా మీకు అర్థమవుతుందా? కురుకులంలో విద్యార్థులకు భోజనం పెట్టడానికి చేతనైతే లేదు మీ గవర్నమెంట్కి. మీ విలాసాలకు మాత్రం లక్షల ఖర్చు. కొంతమంది సోయి తెచ్చుకోరు. కొంచెమన్నా ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని. మీకు ఎట్లా కేసీఆర్ మొన్న చూసినావా తోలు తీస్తామని, బరాబర్ ప్రజలు కూడా తోలు తీసా రోజు ఖచ్చితంగానే వస్తుంది. అది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.